100 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఈ థియేటర్‌లో కేవలం 2 సినిమాలు మాత్రమే 100 రోజులు ఆడాయి. పూర్ణ మార్కెట్ అనే పేరు వినగానే మనకు వైజాగ్‌లో చాలా ఫేమస్ అయిన మార్కెట్ అని చెప్తాం గానీ, మార్కెట్‌కి అంత ఫేమస్ అయిన పేరు రావడానికి రీజన్ వైజాగ్‌లో ఉన్న పూర్ణ థియేటర్ అని ఎంతమందికి తెలుసు? 1925 ఇయర్‌లో శ్రీ కృష్ణ టూరింగ్ టాకీస్‌గా జీకే మంగరాజు గారు అండ్ సి పుల్లయ్య గారు ఈ థియేటర్‌ని స్టార్ట్ చేశారు. ఈ థియేటర్‌లో ఫస్ట్ భీష్మ ప్రతిజ్ఞ, గజేంద్ర మోక్షం వంటి ఎన్నో మూకీ సినిమాలు థియేటర్‌లో చూపించేవారు. ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత జీకే మంగరాజ్ గారు 1930లో మన వైజాగ్‌కి పూర్తి స్థాయి ఎలక్ట్రిసిటీ వచ్చిన వెంటనే పూర్ణ టాకీస్ ద నేమ్ చేంజ్ చేసి 1931లో ఫస్ట్ తెలుగు టాకీ సినిమా అయిన భక్త ప్రహ్లాద సినిమాని థియేటర్‌లో ప్రదర్శించారు. అప్పట్లో థియేటర్‌కి బాల్కనీ ఉండేది కాదు. తర్వాత బాల్కనీని కన్‌స్ట్రక్షన్ చేసి 1949లో పి. భానుమతి గారి చేత ఆ బాల్కనీని ఓపెన్ చేయించారు. అది కూడా ఆవిడ యాక్ట్ చేసిన 'లైలా మజ్ను' మూవీతో. 1955లో సినిమా స్కోప్‌ని తీసుకొచ్చారు. ఉత్తరాంధ్రలో ఫస్ట్ సినిమా స్కోప్ థియేటర్ ఈ పూర్ణ థియేటర్. ఇన్ని ఇయర్స్ నడిచిన పూర్ణ థియేటర్‌లో కేవలం 2 సినిమాలు మాత్రమే 100 రోజులు ఆడాయి. అవి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన 'ఇలవేలుపు' అండ్ 'శాంతి నివాసం' సినిమాలు. 2013-14 సంవత్సరంలో పూర్ణ థియేటర్‌కి రెస్పెక్ట్‌గా జయలలిత గారి హ్యాండ్స్ నుంచి మెమొంటోని జీకే మంగరాజు గారికి ఇచ్చారు. సినిమాలు పెద్ద హిట్స్ లేకపోయినా ఈ థియేటర్ హిస్టరీ మాత్రం ఎప్పటికీ మిగులుతది. ఎందుకంటే మన వైజాగ్ సిటీకి ఫస్ట్ థియేటర్ పూర్ణ థియేటర్ కాబట్టి. పూర్ణ థియేటర్ ఒక పాతబడి వదిలేసిన థియేటరే కాదు, తెలుగు సినిమాకి ఇది ఒక గుర్తు. మీకు ఇలాంటి థియేటర్ అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్స్‌ని ఇప్పుడే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.